నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 13వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:29 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 వరకు. ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 10:37 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి పుబ్బ ఉదయం 6:15 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 2:34 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:26 నుండి ఉదయం 11:14 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:29 నుంచి ఉదయం 7:58 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:53 నుంచి 5:41 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:03 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. ఫలితాలు ధనలాభము, ఉద్యోగ ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తీరిపోయి అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యంగా ఉండే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ధనలాభము, ఉద్యోగంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం చేయండి. బెల్లాన్ని దానం చేసుకోండి. దీంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఫలితాలు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటారు. పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. మానసిక అశాంతి, అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. శివ పూజ చేసుకోండి. దత్తాత్రేయ స్తోత్ర పఠించండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు, శుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానం చేయండి. పసుపు కొమ్ములను పసుపుని దానం చేసినా పర్వాలేదు. దీంతో పాటుగా పసుపు రంగు వస్త్రాలను ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు. గురువారం ఉపవాసం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా చేసుకోండి. అయితే దీంతో పాటుగా ధర్మాన్ని పాటించండి. దాన ధర్మాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు. నమస్తే.